పల్లెతల్లి గుండె చప్పుడు గ్రామదేవత. ఆపదొస్తే కవచమై నిలిచేది, కన్నీరొస్తే కొంగుతో తుడిచేది ఆ ఊరి కన్నతల్లే. తరతరాలుగా మన సంస్కృతికి, ఆచారాలకు ప్రాణవాయువు పోస్తున్న ఇలాంటి పుణ్యక్షేత్రాలు మన తెలుగు నేలపై ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన, అత్యంత మహిమాన్వితమైన, అరుదైన దివ్యక్షేత్రమే పశ్చిమ గోదావరి జిల్లాలోని కేపీపాలెం. సాధారణంగా ఏ ఊళ్ళో చూసినా ఒకరిద్దరు దేవతలను దర్శించుకుంటాం. కానీ కేపీపాలెం సోమవారం సంత పక్కనే ఉన్న ఆలయంలో మాత్రం నలుగురు అమ్మవారు సాక్షాత్తు అక్క చెల్లెలుగా ఒకే గర్భాలయంలో పక్కపక్కనే కొలువై ఈ గ్రామానికి రక్షణగా నిలుస్తున్నారు. ఆ ఊరి ఆ నలుగురు తల్లుల విశేషాలు, 80 ఏళ్ల నాటి చరిత్ర, సంక్రాంతి సంబరాల వైభవాన్ని వివరంగా తెలుసుకుందాం. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే ఒక అలౌకికమైన ప్రశాంతత మనసును తాకుతుంది. అక్కడ సింహాసనాలపై కొలువు తీరిన శ్రీ ముత్యాలమ్మ, శ్రీ దుర్గమ్మ, శ్రీ చల్లాలమ్మ, శ్రీ మారెమ్మ అమ్మవార్లను చూడగానే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. చేతుల్లో త్రిశూలం, ఖడ్గం ధరించి, ముఖంలో చిరునవ్వు, కరుణ నిండిన చూపులతో ఆ తల్లులు దర్శనమిస్తుంటే సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపాలే దిగివచ్చి కూర్చున్నాయా అనిపిస్తుంది. ముత్యాలంతా మనసుతో చల్లని చూసే ముత్యాలమ్మ తల్లి, దుష్ట శిక్షణ చేసే దుర్గమ్మ, తాపాన్ని పోగొట్టి శాంతినిచ్చే చల్లాలమ్మ, రోగాలు బారి నుండి కాపాడే మారెమ్మ. ఇలా నలుగురు తల్లులు ఒకే చోట కొలువు తీరి భక్తుల కోరికలు తీర్చి కల్పవృక్షాలుగా నిలిచారు. ఈ ఆలయానికి దాదాపు 75 నుంచి 80 సంవత్సరాల ఘనచరిత్ర ఉంది. ఆనాటి పెద్దలు అమ్మవార్ల మహిమలను గుర్తించి భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామంలో ఏ శుభకార్యం కలగాలన్నా, వ్యవసాయ పనులు మొదలు పెట్టాలన్నా ముందుగా ఈ అమ్మవార్ల ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడ ఆచారం. ఇక ఈ ఆలయంలో జరిగే సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. జనవరి నెల రాకముందే సరిగ్గా సంక్రాంతికి నెల రోజుల ముందు గ్రామంలో సంబరం మొదలవుతుంది. అమ్మవార్లను ప్రతిష్ఠేపించి ఘటాల రూపంలో అలంకరించి ఊరంతా ఇంటింటికి తిప్పుతారు. పసుపు కుంకుమలు పూలదండలతో ముస్తాబైన ఘటాలు తమ గుమ్మం ముందు రాగానే గ్రామస్తులు ఇచ్చే హారతులు, పారబోసే వాళ్ళ కాళ్ళపై, ఘటాలు పట్టుకున్న వాళ్ళపై కాళ్ళు మీద పోసే నీళ్లు, పల్లె వాతావరణంతో ప్రతిధ్వనించే చప్పుళ్ళు ఆ దృశ్యం చూసి తీరాల్సిందే. కానీ వర్ణించడానికి మాటలు చాలు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తులు ఎవరెవరికి నిరాశ ఎదురు కాదు అనేది ఇక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. ఎన్నో ఏళ్లుగా తీరని దీర్ఘకాలిక సమస్యలు, ఆరోగ్య బాధలున్న ఈ నలుగురు తల్లుల సన్నిధిలో ప్రార్థిస్తే చాలు, ఆ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్ర వృక్షానికి పూజలు చేయడం, ఆలయంలోని ఉయ్యాలలో మొక్కులు చెల్లించుకోవడం, సంతాన భాగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కేవలం కేపీపాలెం ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు. మనసుకి ప్రశాంతత కావాలనుకున్నా, దైవశక్తిని ప్రత్యక్షంగా అనుభవించాలన్నా జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం కేపీపాలెం నలుగురు అమ్మవార్ల ఆలయం. మీరు ఎప్పుడైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే సోమవారం మార్కెట్ వద్ద కొలువు తీరిన ముత్యాలమ్మ, దుర్గమ్మ, చల్లాలమ్మ, మారెమ్మ తల్లులను తప్పకుండా దర్శించుకోండి. ఆ తల్లులు చల్లని దీవెనలు మీ కుటుంబం ఎల్లవెల్లా ఉండాలని కోరుకుందాం. ఈ అద్భుతమైన ఆలయ విశేషాలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులతో పంచుకోండి. కామెంట్లో